ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఒక ఊరిలో ఒక చిన్న వీధిలో, ఆ వీధిలోన 2 షాప్స్ ఉండేవి. ఆ షాప్స్‌లో ఒక షాపు పేమెంట్ చేసి వస్తువులు, ప్రొడక్ట్స్ తీసుకోవాలని ఉంటది. ఇంకో షాప్‌లో 1 అవర్ టైమ్ స్పెండ్ చేసి అక్కడ వస్తువులు కావాల్సినవన్నీ తీసుకోవచ్చు అని చెప్తాడు. అంటే అలా బోర్డ్ రాసి పెట్టుంటది షాప్ ముందు. అప్పుడు చాలామంది ఎక్కడికెళ్తారు? అక్కడికి ఫ్రీగున్న చోటే ఒక 1 అవర్ కాకుంటే ఇంకొక 1 అవర్ ఎక్స్‌ట్రా కూడా టైమ్ స్పెండ్ చేసి అక్కడ ఉండి కావాల్సినన్ని కూడా తెచ్చుకుంటారు. అలాగే యేసు ప్రభు కూడా నా దగ్గర నువ్వు ఉండు, టైమ్ స్పెండ్ చేయి, చేసినట్లయితే ఖచ్చితంగా నీకేది కావాలో అడుగు నేను ఇస్తా అన్నాడు. అదే కదా మనకి మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనంలో అడుగుడి మీకు ఇయ్యబడును, వెతుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును అని లేఖనాల్లో స్పష్టంగా తెలియజేయడం జరిగింది. అది సాక్షాత్తు ఆ యేసు ప్రభువే మనతో మాట్లాడాడు. ఆయనకు దూరంగా ఉండి నువ్వు అడిగినట్లయితే అవి దొరకవు. ఆయనకు సమీపంగా ఉండు. లోకంలో తిరిగి త్రాగుబోతుగా, తిరుగుబోతుగా ఉండి నువ్వు కావాల్సిన అన్నీ కూడా యేసుప్రభు ఇస్తాడంటే అది అస్సలు జరగదు. ఎందుకంటే నువ్వు యేసుప్రభుకి దూరంగా ఉన్నావు. ఆయనతో టైం స్పెండ్ చేయి. టైం స్పెండ్ చేసినట్లయితే, ఆయనతో ఉన్నట్లయితే నువ్వు ఎవరిని బ్రతిమాలే అవసరం లేదు. మనుషుల్ని అడుక్కునే అవసరం లేదు. వాళ్ళ మీద ఆధారపడే అవసరం లేదు. ప్రతీది కూడా యేసు ప్రభువే నీ దగ్గరికి తీసుకొని వస్తాడు. కాబట్టి ఈ వాక్యాన్ని నువ్వు గుర్తుపెట్టుకో. నువ్వు అడగగానే ప్రభు ఇస్తాడు. ఆయన దగ్గర ఉండు. లోకంలో ఉండొద్దు. దేవుడు నిన్ను నీ కుటుంబం దీవించును గాక. మే గాడ్ బ్లెస్ యూ.